హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చేసుకునే ఆవకాయ పచ్చడి, అదేనండి మామిడికాయ పచ్చడి, ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలు కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఎన్ని కేజీల పచ్చడినైనా సరే చాలా సునాయాసంగా సులువుగా పెట్టుకోవచ్చండి. మామిడికాయ పచ్చడి పట్టడం చాలా ఈజీ అండి, కాకపోతే పర్ఫెక్ట్గా మనకి కొలతలు అయితే తెలిసి ఉండాలి. ముందుగా మామిడికాయ పచ్చడి పట్టాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. అప్పుడే మనకి పచ్చడి మంచి రుచితో పాటు రంగు ముక్క మెత్తబడకుండా మనకి చాలా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా మంచి ఎండలో ఆవాలు, మెంతులు, కల్లుప్పు బాగా ఎండబెట్టుకోవాలి. అలా ఒక రోజంతా బాగా ఎండలో పెట్టిన వాటిని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొలతలు అనేవి నేను వేసేటప్పుడు చెప్తానండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను మామిడికాయలని ముక్కలైతే కొట్టించుకొని వచ్చానండి. నేను మార్కెట్లో తీసుకున్నాను. మీలో ఎవరైనా సరే ఇంటి దగ్గర కాకుండా మీరు మార్కెట్కి వెళ్ళి కాయలు కొనుక్కొని ముక్కలు కొట్టించుకునే పని అయితే మార్కెట్కి వెళ్ళే ముందే కొన్ని వాటరు, ఒక పొడిగుడ్డ తీసుకుని వెళ్ళి కాయల్ని మీరు తీసుకున్న తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి వాటిని పొడిగుడ్డతో తుడిచి అప్పుడు మాత్రమే ఇలా మీడియం సైజు ముక్కల్ని కొట్టించుకుంటే సరిపోతుందండి. పచ్చడి కోసం మీరు కాయల్ని సెలెక్ట్ చేసుకునే ముందు బాగా పుల్లగా ఉండి మంచి పీచుతో ఉన్న కాయల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ముఖ్యంగా వాటిల్లో రసాలు కానీ జలాలు కానీ గులాబీలు కానీ ఈ కేటగిరీ మామిడికాయలు పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయి. మార్కెట్ నుంచి ముక్కల్ని కొట్టించుకొని వచ్చిన తర్వాత ఇలా ఒక పొడిగుడ్డ తీసుకొని ఏమాత్రం తడి చెమ్మ లేకుండా ప్రతి ఒక్క ముక్కని దానికి ఉన్న జీడి పైన ఒక తెల్లని పొరలాంటి లేయర్ ఒకటి ఉంటుందండి, అది తీసుకోవాలి. అలాగే లోపలున్న విత్తనం, అదే జీడి అంటాం కదండి, అది కూడా తీసుకుంటూ ప్రతి ఒక్క ముక్కని పొడిగుడ్డతో చక్కగా మొత్తం తుడుచుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. పచ్చడి కోసం వాడే ఏ వస్తువైనా సరే ఏ మాత్రం తడి లేకుండా జాగ్రత్త పడాలండి, అది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పెద్ద బేషన్ కానీ డేక్షా కానీ తీసుకొని మనం ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆ బేషన్లో వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. వీడియో హడావిడిలో ముక్కలు కొలిసి చూపించడం మర్చిపోయాను. మీరు ముక్కలు కొలవడం కోసం ఇలా ఒక సమానమైన గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా డబ్బా కానీ తీసుకొని దానితో ముక్కలు 4 గిన్నెలు అయ్యేలాగా కొలుచుకోవాలి. ఇప్పుడు కొలుచుకున్న ముక్కల్లో ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె నూనె పోసుకొని బాగా ముక్కలకు పట్టించి ముక్కల్ని ఒక అరగంట పాటు నూనెలో అలా నానబెట్టాలండి. నూనె పోసిన తర్వాత ఒకసారి ముక్కలన్నిటికీ బాగా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో నేను పోపు కూడా వేస్తానండి. ఇది మాకు తెలిసిన ఆంటీ గారు చెప్పారు. దీని వలన పచ్చడికి ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఏ గిన్నెతో అయితే మనం కొలత తీసుకుంటున్నామో అదే గిన్నెతో ఒక పావు గిన్నె వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి 1 నిమిషం పాటు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని ఒక 10-15 రెమ్మల వరకు వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి వెల్లుల్లి కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను పచ్చడికి శనగ నూనె వాడుతున్నానండి, కాబట్టి మీకు ఇలా నొరగొస్తుంది. చూడండి, వెల్లుల్లి మనకి కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను ఇంగువ, 1 స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలండి. మర్చిపోకండి, స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇంగువ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. మనం ముందుగానే ఆయిల్ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె ఉప్పు పడుతుంది. ఉప్పు అనేది ఖచ్చితంగా కల్లుప్పుని ఎండలో పెట్టి
లేదంటే కొంచెం సెగ చూపించి మెత్తనే పొడిలాగా చేసుకొని మాత్రమే వేసుకోవాలి. కొలత మర్చిపోవద్దండి. 4 గిన్నెల ముక్కలకి సమానంగా 1 గిన్నె ఉప్పు పడుతుంది, నిండా వేయకూడదు. కారం వచ్చేసి 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం పడుతుందండి ఫుల్లుగా. కారం మీరు మిరగాయలు తీసుకొని ఆడించినదైనా పర్లేదు, లేదా మార్కెట్లో మంచి బ్రాండ్ ఉంటాయండి, అదైనా పర్లేదు. తర్వాత ఆవపిండి కూడా 4 గిన్నెల ముక్కలకి ఫుల్లుగా 1 గిన్నె ఆవపిండి పడుతుందండి. వీటిని కూడా బాగా ఎండపెట్టి పొడి చేసి కలుపుకోవాలి, లేదా మార్కెట్లో మీకు ప్యాకెట్ దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. తర్వాత మెంతిపిండి 4 గిన్నెల ముక్కలకి 1/2 కప్పు మెంతిపిండి పడుతుందండి. ఎక్కువ వేశారంటే పచ్చడి చేదైపోతుంది. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు, ఇవి నూనె రాసి ఎండలో పెట్టి పొట్టు తీసిన చిన్నుల్లిపాయలు అండి. ఇవి కూడా 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. 4 గిన్నెల ముక్కలకి ఖచ్చితంగా 3 గిన్నెల ఆయిల్ పడుతుంది. ముందు మనం 1 గిన్నె వేసుకొని ముక్కలు కలుపుకున్నాము, ఇప్పుడు 2 గిన్నెలు వేస్తున్నాను. మీరు ఆయిల్ అనేది శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చండి. రిఫైండ్ ఆయిల్ మాత్రం పచ్చళ్ళకు అస్సలు పనికిరాదు. ఖచ్చితంగా నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడుకోవాలి, అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, చిన్నుల్లిపాయలు, ఆయిల్ అన్నీ వేసాం కదా. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా ముక్కల్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి కలిపిన తర్వాత ఆయిల్ అనేది మనకి ఇలా ఉండాలండి. ఇలా ఉంటే 3 రోజుల తర్వాత ఆయిల్ మనకి బాగా పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం తాలింపు వేసి చల్లార్చాం కదండి, ఇప్పుడు ఆ తాలింపును కూడా పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపులో మనం ఇంగువ, పసుపు, చిన్నుల్లిపాయలు దంచుకొని వేసుకున్నాం కదండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి పచ్చడికి పట్టి పచ్చడి అనేది ఎక్స్ట్రా టేస్ట్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, పచ్చడి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాడీలో కానీ లేదా మూత సరిగ్గా ఉన్న ప్లాస్టిక్ బకెట్లో కానీ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని స్టోర్ చేసేది ఏదైనా సరే అది చాలా పొడిగా ఉండాలండి. లేదంటే మీరు ఒక రోజంతా దాన్ని ఎండలో పెట్టుకొని అందులో పచ్చడి వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా బూజు పట్టకుండా ఉంటుంది. ఇలా పచ్చడి అంతా కూడా మనం జాడీలో కానీ బకెట్లో కానీ వేసాక మూత అనేది గట్టిగా పెట్టాలండి, గాలిపోకుండా. దీన్ని 3 రోజుల వరకు అస్సలు ఏమీ కదిలించకూడదు. 3 రోజుల తర్వాత చూడండి, పచ్చడి అనేది మనకి ఇలా రెడీ అయ్యింది. 3 రోజుల తర్వాత పచ్చడి మీద మీకేమైనా నురగలాంటిది వచ్చింది అంటే మీకు అందులో ఉప్పు సరిపోలేదని గుర్తండి. అప్పుడు మీరు కొంచెం టేస్ట్ చూసుకొని మరలా ఉప్పుని కొంచెం ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ ఆవకాయ మనకి రెడీ అయిపోయినట్లే. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.